వెల్కమ్ టు కరెంట్ ఎకానమీ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ ప్రిడామినెంట్లీ త్రూ బోర్వెల్స్. మనకి 1947 తర్వాత మోడర్న్ ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్లో కెనాల్స్ ద్వారా ఎక్కువగా పంటలు పండించేవాళ్ళు, కాలువల ద్వారా వచ్చిన నీటితో ఎక్కువగా పంటలు పండించేవాళ్ళు. కానీ రాను రాను సో ఎక్కువగా మనం వాటర్ ఇంటెన్సిటీ క్రాప్స్ని ఎక్కువగా పండించడం మొదలుపెట్టాం. అంటే రైస్ కానీ, దాంతోపాటు షుగర్ కేన్ కానీ, అంటే చెరకు కానీ, తర్వాత వీట్ కానీ, ఇవన్నీ కూడా వాటర్ ఎక్కువగా తీసుకునేటువంటి క్రాప్స్ అనమాట. ఈ క్రాప్స్ని ఎక్కువగా మొదలు పెట్టడంతో కెనాల్ వాటర్తో పాటుగా మనకి ఎక్కువగా బోర్వెల్స్ ద్వారా వాటర్ను ఉపయోగించడం ఎక్కువైపోయింది. ప్రజెంట్ ఇప్పుడు 64% బోర్వెల్స్ ద్వారానే ఇరిగేషన్ జరుగుతుంది. సో సో ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ అనమాట. గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటే వాటర్ టేబుల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఒక 10 అడుగులు లోతు బోర్ వేస్తే లేదా ఒక 20 అడుగుల లోతు బోర్ వేస్తే వాటర్ అనేవి కనిపించేవి. కానీ ఇప్పుడు మినిమం 100 ఫీట్స్ గనక లోపలికి వెళ్తే మాత్రమే వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, వాటర్ టేబుల్ అనేది తగ్గిపోతూ ఉంది, గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్కి దాదాపుగా 64% ఇప్పుడు బోర్వెల్స్ ద్వారానే ఇరిగేషన్ చేస్తున్నాం. ఇంతకుముందు కెనాల్స్ ద్వారా ఉండే ఇది ఇప్పుడు బోర్వెల్స్ ద్వారా అత్యధికంగా ఎక్కువగా మనం పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా ఫార్మర్సు దాదాపుగా 2 to 4 టైమ్స్ ఎక్కువగా వాటర్ను ఉపయోగిస్తారు పంటలు పండించడానికి కంపేర్ టు చైనీస్ అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్తో మనం పోల్చుకున్నప్పుడు. సో మేజర్గా చూస్తే ఒక యూనిట్ ఆఫ్ ఎనీ మేజర్ ఫుడ్ క్రాప్ పండించడానికి 2 నుంచి 4 టైమ్స్ ఎక్కువగా వాటర్ని ఇండియన్స్ ఉపయోగిస్తారు చైనీస్తో కంపేర్ చేసినప్పుడు. అందుకనే వాటర్ని ప్రొటెక్ట్ చేయాలి, పర్ డ్రాప్ మోర్ క్రాప్, తక్కువ నీటితో ఎక్కువ పండించాలి అనే పంట పండించాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి కృషి సించాయి యోజనని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మనకందరికీ తెలుసు ఇది. అంటే దీని ద్వారా మైక్రో ఇరిగేషన్ని ప్రమోట్ చేస్తారు. మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యాన్ని ప్రమోట్ చేస్తారు. అంటే తుంపర సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తారనమాట. ఎనివే మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇండియాలో ఎక్కువగా బోర్వెల్స్ ద్వారానే పంటల్ని ఎక్కువగా పండిస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అయినటువంటి రైస్ కానీ, షుగర్ కేన్ కానీ, వీటిని కానీ. నెక్స్ట్ కొన్ని ఇన్ఫోగ్రఫిక్స్ మనం చూద్దాం. ఇది పాపులేషన్కి సంబంధించి. రీసెంట్గా చైనా తన డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో యంగర్ జనరేషన్ పాపులేషన్ తగ్గుతున్నారు, ఓల్డర్ జనరేషన్ పాపులేషన్ పెరుగుతున్నారు చైనాలో. అంటే గ్రే పాపులేషన్ చైనాలో పెరుగుతుంది. ప్రస్తుతం జపాన్లో కూడా అదే ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారు. డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని చైనా రీసెంట్గా 2 చైల్డ్ పాలసీని ఈజ్ చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు 2 చైల్డ్ పాలసీ ఉండేది, దాన్ని ఈజ్ చేసింది అనమాట. ఈజ్ చేసి ఇంతకుముందు 1 చైల్డ్ పాలసీ ఉండేది, దాన్ని ఈజ్ చేసి 2 చిల్డ్రన్స్కి ఎలో చేశారు. ఇలా చైనా తన డెమోగ్రఫిక్ డివిడెంట్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇండియా 1981లో సిచ్యువేషను, ఇండియాలో పాపులేషన్ 70 కోట్లు ఉండేవాళ్ళు, చైనాలో 100 కోట్లు ఉండేవాళ్ళు. ఈ 1981లో చూడండి, 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వాళ్ళు, ఇక్కడ చూడండి 10 నుంచి 14 సంవత్సరాలు ఈ పీరియడ్, 20 నుంచి 24, అంటే వీళ్ళు యంగర్ జనరేషన్ పాపులేషన్ చైనాలో ఎక్కువ ఉంది. ఆటోమేటిక్గా మందైతే ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్కువగా ఉంది. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. అలా పిరమిడ్ అనేది ఇలా ఉందన్నమాట మనకి. అంటే ఇయర్స్ గడుస్తున్నా కొద్దిగా మన పిరమిడ్ ఏమవుతుంది, బల్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాపులేషన్ పైకి వెళ్తుంటారు. ఇలా డెమోగ్రఫిక్ డివిడెంట్, ఈ వర్కింగ్ ఏజ్ వీళ్ళు అనమాట, వీళ్ళు వర్కింగ్ ఏజ్, ఎఫిషియెంట్ వర్కింగ్ ఏజ్. ఇక్కడ కనుక బల్జ్ ఉందంటే ఆ ఎకానమీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బల్జ్ ఉంది అంటే వెడల్పు ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, 10 to 14 నుంచి దాదాపుగా 20 to 24, అప్రాక్సిమేట్గా 25 ఇయర్స్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువగా ఏజ్లో ఉంది. అంటే అందుకని డెమోగ్రఫిక్ డివిడెంట్, ఎక్కువగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు. అందుకనే చైనా ఎకానమీ ఒక షిఫ్ట్ తీసుకొని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. కానీ ప్రస్తుత పరిస్థితి 2021లో చూడండి, ఇండియా 139 కోట్లు, చైనా 144 కోట్ల వరకు జనాభా ఉన్నారు. దాంట్లో చూడండి, ఇదంతా వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇది ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. కంపేర్ టు చైనా చూడండి, తగ్గిపోయింది పూర్తిగా. అందుకనే చైనా ఏం చేస్తుంది,
ఎందుకు దీనికి చైనాకు గల కారణం ఏంటి? డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇంత పర్ఫెక్ట్గా పడిపోవడానికి, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? 1 చైల్డ్ పాలసీ, 2 చైల్డ్ పాలసీ, ఇలాంటి పాలసీస్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేయటం, మేజర్గా 1 చైల్డ్ పాలసీని అడాప్ట్ చేసుకోవటం, ఒక్కళ్ళే పిల్లల్ని కనాలి అనే ఉద్దేశంతో ఆ పాలసీని తీసుకొచ్చారనమాట పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం. కానీ డెమోగ్రఫిక్ డివిడెంట్ మీద అది ఎఫెక్ట్ పడింది. ఎప్పుడైతే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఏ దేశంలో అయితే ఉంటారో ఆ దేశంలో ఎకానమీ డెవలప్ అవడానికి, చీప్ లేబర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని చైనా ఫ్యూచర్లో మిస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇండియా మాత్రం వచ్చే 2050 వరకు కూడా సో పని చేయగలిగేటువంటి ఎంప్లాయబుల్ కండిషన్స్ ఉన్నటువంటి యువత ఎక్కువ మంది ఉంటారు. సో ఇది మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు దీన్ని. ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఎకానమీకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితేనే కదా గూడ్స్ ప్రొడక్షన్ జరిగేది. గూడ్స్ ప్రొడక్షన్ జరిగితే ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ చేస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ని క్యాప్చర్ చేయవచ్చు. దాంతోపాటు చీప్ లేబర్ ఉంటే సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గితే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల. అలాంటి డెమోగ్రఫిక్ డివిడెంట్ని చైనా కోల్పోయింది 2021లో. సో ఇండియా గెయిన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్లోప్ చూడండి ఇలా ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు, పైకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇరాన్ ఇయర్ ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటే సో అలా బల్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో కూడా ప్రతి కంట్రీ ఇలాంటి ఫేస్ చేస్తుంది. ఇప్పుడు జపాన్ కూడా కంప్లీట్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండదు, అంటే గ్రే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ చూడండి చైనాలో పరిస్థితి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కంపేర్ టు యంగ్ ఏజ్ వాళ్ళు. సో ఇక్కడ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ మంది ఉన్నట్టు అనమాట. సో దాదాపుగా చూడండి ఇక్కడ ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చైనాలో ఎక్కువ మంది ఉన్నారు. సో అది దానివల్ల వీళ్ళు వర్కింగ్ ఏజ్ కండిషన్స్లో లేరని అర్థం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎకానమీ సో చీప్ లేబర్ కానీ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ స్మోక్ చేసే వాళ్ళ గురించి ఒక రిపోర్ట్ అండి ఇది. 23% మేల్స్ అంటే పురుషులు స్మోక్ చేస్తారనమాట ఇండియాలో. దాదాపుగా 3% మంది ఫీమేల్స్ ఇండియాలో స్మోక్ చేస్తున్నారు. సో అయితే ఇండియాలో సో టోటల్గా మనం వరల్డ్ వైడ్ ఫీమేల్ స్మోక్ చేసే వాళ్ళు 6.62%, మేలు 32.7%. ఇండియాలో ఫీమేల్ 3.1% స్మోక్ చేస్తున్నారు, మేల్ 23% చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు చైనాలో ఉన్నారండి. చైనా తర్వాత ఇండోనేషియాలో కూడా ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత రష్యా, తర్వాత జపాన్. సో ఈ కంట్రీస్లో ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, వియత్నాం. వీటిని బట్టి మనం తెలిసింది ఏంటంటే ఏషియన్ కంట్రీస్లో ఇండియాలో తక్కువ మంది స్మోక్ చేస్తున్నారు, అరౌండ్ 23%. చైనాలో మన పక్కనే ఉన్నటువంటి చైనా కానీ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ మంది స్మోక్ చేస్తున్నారు. దీనివల్ల మనకు తెలుస్తుంది. తర్వాత రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ అండ్ వీట్, ఓన్లీ ఫ్యూ రీజన్స్ బెనిఫిటెడ్. సో ప్యాడీ అంటే వరి, వీట్ గోధుమలు ఎక్కువగా రికార్డ్గా ప్రొడక్షన్ జరిగిందండి 2021-22. సో చూస్తే గోధుమలు 405 lakh మెట్రిక్ టన్స్, 405 lakh మెట్రిక్ టన్స్ పండినాయి. 2021లో వరి చూస్తే 780 lakh మెట్రిక్ టన్స్. సో అంటే ఇరాన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. ఇది మనం గమనించాల్సిందే. రికార్డ్ బ్రేక్ ప్రొడక్షన్. పల్సెస్లో కూడా సఫిషియంట్ ప్రొడక్షన్ ఇండియాకు ఉంది అని మనం గమనించాలి. నెక్స్ట్ కోర్ WPI ఇన్ఫ్లేషన్ మూవ్డ్ అప్ షార్ట్లీ. సో కోర్ WPI ఇన్ఫ్లేషన్ పెరిగిందంట. సో అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారండి, టోకు ధరల సూచిక అంటారు. సో టోకు ధరల సూచిక అనేది WPI అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే వస్తువుల యొక్క ధరలు ఎంత పెరుగుతున్నాయి అని చెప్పేదే. సో 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 ఇక్కడ మనకి WPI, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ద్రవ్యోల్బణం ఎంత పెరుగుతుంది. ఒక వస్తువు ధర ₹2 ఉంది, ఇప్పుడు ₹10 అయింది, ఎంత వస్తువు ధర పెరిగింది అని చెప్పేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇంకొకటి ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, CPI, WPI. ఇలా 2 ఇండికేటర్స్ ద్వారా మనం ద్రవ్యోల్బణాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని టోకు ధరల సూచిక అంటారు. ఇది CPI అంటే వినియోగదారుల ధరల సూచిక అంటారనమాట. ఎనీవే సో WPI అనేది స్లైట్గా ఇంక్రీజ్ అయింది. కోర్ WPI అంటే ఏంటంటే కోర్ అనే పదం కల్పించింది అంటే మనం ఆయిల్ ప్రైసెస్ అనేది వల్నరబుల్ అనమాట, తర్వాత ఫుడ్ ప్రైసెస్ అనేది వల్నరబుల్. వీటిని తీసేసి క్యాలిక్యులేట్ చేస్తే వాటిని కోర్ WPI, కోర్ CPI అంటారు. అంటే టోకు ధరల సూచిక స్లైట్గా పెరుగుతుంది. సో టోకు ధరల సూచిక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది స్లైట్గా డిక్రీజ్ అయింది. ఇది మనం గమనించాల్సింది. తర్వాత హ్యూజ్ లిక్విడిటీ బై ద అడ్వాన్స్డ్ కంట్రీ సెంట్రల్ బ్యాంక్. అడ్వాన్స్డ్ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అంటే మన సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలానే అనేక దేశాలకు అనేక సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఫెడరల్ రిజర్వ్ అంటే USA యొక్క సెంట్రల్ బ్యాంక్. ఇలా రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క లిక్విడిటీ
సో అంటే చూడండి, ఆ సెంట్రల్ బ్యాంక్స్ మనీ అవైలబిలిటీ చేసే పద్ధతులు అంటే సో ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీస్ ఎక్కువ చేసినాయి అని అర్థం. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రెపో రేట్ మనం ఏం చేస్తామంటే మన ఆర్బీఐ అయితే రెపో రేట్ తగ్గిస్తుంది. రెపో రేట్ తగ్గించడం వల్ల సో లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తుంది అంటే సిస్టంలో మోర్ మనీ ఉండేలాగా చూడటం. ఎందుకంటే కోవిడ్-19 పీరియడ్ కాబట్టి సో అందరి దగ్గర మనీ డ్రైన్ అవ్వకపోకుండా, లిక్విడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా లిక్విడిటీని ఎక్కువగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని లిక్విడిటీని ఎక్స్పాండ్ చేయడం కోసం మోర్ మనీని సిస్టంలోకి సో తీసుకురావడం జరుగుతుంది. అలానే మనం కూడా చేసాం. అలానే అన్ని దేశాలకు కూడా లిక్విడిటీని అంటే మానిటరీ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీని అడాప్ట్ చేసి యూఎస్ఏ ఫెడరల్ రిజర్వ్ కూడా అంతే చూడండి. సో రాను రాను మనీని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయిందనమాట. సో ఇరానియన్ 2020-21లో కూడా చాలా స్పైక్ చూడండి, ఎలా స్పైక్ అయినాయో 2020-21కి. అంటే లిక్విడిటీని ఎక్కువగా ఇంజెక్ట్ చేసినాయి, సిస్టంలోకి మనీని ఎక్కువగా ఇంజెక్ట్ చేసినాయి. సో అంటే బ్యాంకుల దగ్గరికి ఎక్కువ మనీ ఇచ్చినాయి, సెంట్రల్ బ్యాంక్స్ బ్యాంకులకు ఎక్కువ మనీ ఇచ్చినాయి, బ్యాంకులు ఎక్కువగా లెండింగ్ యాక్టివిటీ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎకానమీని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేశారనమాట. సో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా దాదాపుగా మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా సో ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం కోసం మానిటరీ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీస్ని టేక్ ఓవర్ చేసినాయి అనమాట. సో నెక్స్ట్ అండి, సో కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. రిడక్షన్ ఇన్ ద రిస్క్ వెయిట్ ఫర్ లోన్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ మే లీడ్ టు డిక్రీజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్. ఎస్, రిడక్షన్ ఇన్ ద రిస్క్ వెయిటెడ్ లోన్స్. రిస్క్ వెయిట్ అంటే బ్యాంకుకి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే సో డిఫాల్ట్ అయినటువంటి రిస్క్ ఎక్కువగా ఉండి తిరిగి పే చేయలేనటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తగ్గిందనుకోండి. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తగ్గితే లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే మనీ ఏమవుతుందండి? సో ఎక్కువ మందికి లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అంటే సో మనీ లిక్విడిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గితేనే కదా లిక్విడిటీ పెరిగేది. సో ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ అనేది తక్కువగా ఉంటే మనీ లిక్విడిటీ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తగ్గినప్పుడు సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. డ్యూరింగ్ ద ప్రీవియస్ డికేడ్ అంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ద షేర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు అగ్రికల్చర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రి జీడిపి హ్యాస్ బిన్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజెస్. ఎస్, సో లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అండి అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ ఈ మూడింటి నుంచి గ్రాస్ వాల్యూ యాడెడ్ తీస్తేనే మనకు వచ్చేది జీడిపి అంటారు. అంటే అగ్రికల్చర్ నుంచి ఎంత సంపాదిస్తుంది, ఇండస్ట్రీ నుంచి ఎంత సంపాదిస్తుంది, తర్వాత సర్వీస్ నుంచి ఎంత సంపాదిస్తుంది. ఎస్పెషల్లీగా అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని మనం చూస్తే అగ్రి జీడిపి అంటారు. అంటే అగ్రికల్చర్ నుంచి జీడిపికి ఎంత కంట్రిబ్యూషన్ అవుతుంది అనేది. సో దీంతో పోల్చుకున్నప్పుడు అగ్రి జీడిపితో పోల్చుకున్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో అగ్రికల్చర్కి ఇచ్చేటువంటి రుణాలు భారతదేశంలో పెరిగాయి. నిజమే, అగ్రికల్చర్కి ఎక్కువ రుణాలు ఇచ్చుకుంటూ వస్తున్నారండి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా. నెక్స్ట్, ద మెర్కంటైజ్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ డిక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ డ్యూరింగ్ ద పాస్ట్ 5 years. గత లాస్ట్ 5 years నుంచి మనం అదర్ కంట్రీస్కి చేసేటువంటి యంత్ర పరికరాలతో తయారైనటువంటి సో వస్తువుల యొక్క అంటే తయారైనటువంటి వస్తువుల యొక్క ఎగుమతి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి సో సబ్స్టాన్షియల్గా తగ్గింది అంటున్నారు. ఎస్, తగ్గింది. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి సబ్స్టాన్షియల్గా తగ్గింది. ఇన్ ఇండియా సోయాబీన్ లీడ్స్ ఇన్ ద టోటల్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్. ఓకే, సో అంటే నూనె గింజల ఉత్పత్తిలో ఎక్కువగా నూనె గింజలు పండుతుంది సోయాబీన్ ఇండియాలో. ఎగ్జాక్ట్గా కరెక్ట్. తర్వాత అండ్ మస్టర్డ్ లీడ్స్ ఇన్ ద వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్. ఓకే, సో కూరగాయల నుంచి వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్, కూరగాయల నుంచి ఆయిల్ తీసే దాంట్లో అత్యధికంగా ఎక్కువగా ఏది ఉంది అంటే మస్టర్డ్, ఆవాల నుంచి ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్లో మాత్రం ఆవాల్ లీడ్లో ఉంటే టోటల్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్స్లో అంటే నూనె గింజల పంటలలో ఎక్కువగా సోయాబీన్ ఉంటే సో నూనె తయారీలో మాత్రం ఎక్కువగా మస్టర్డ్ ఆవాలు ఉంది. అంటే ఇక్కడ నూనె గింజలు అన్నిటిలో ఎక్కువగా ఇండియాలో ఏం పండుతుంది? సోయాబీన్ పండుతుంది. నూనె తయారు చేయటంలో ఎక్కువగా దేని నుంచి నూనె తయారు చేస్తున్నారు? మస్టర్డ్. సో అంటే ఆవాల నుంచి ఎక్కువగా నూనె తయారు చేస్తున్నారు. సో ఇవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఎకానమీలో. సో అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇవి చాలా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్స్ అండి. సో వీ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద అనదర్ కరెంట్ ఎకానమీ మాడ్యూల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2,
దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.